ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఏబి వెంకటేశ్వరరావుని రెండోసారి సస్పెండ్ చేయడాన్ని ఇటీవల క్యాట్ కొట్టివేయడంపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారించాలని విన్నవించింది. ఈ పిటిషన్ ఈ నెల 23న విచారణకు వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చే విషయంలో దోబూచులాట కొనసాగుతోంది. ప్రభుత్వం ఒకవైపు ఈ క్యాట్ ఇచ్చినటువంటి తీర్పు మీద హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం అయితే క్యాట్ తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. గతంలో క్యాట్ చాలా స్పష్టంగా చెప్పింది, ఏబి వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయటం ఏమాత్రం కూడా సరైనది కాదు, ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని కూడా క్యాట్ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే క్యాట్ తీర్పునే సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్ అయితే హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారించాలని కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 23వ తారీఖున ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏబి వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయటాన్ని ఇప్పటికే కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ కూడా కొట్టివేసింది. ప్రభుత్వం రెండోసారి ఏబి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయటం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని కూడా క్యాట్ చాలా స్పష్టంగా తీర్పు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకుండా ఒక కక్షపూరితమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు ఇప్పటికే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో, ఎందుకంటే ఈ నెల 31వ తారీఖుకి ఆయన పదవీ కాలం పూర్తవుతుంది, రిటైర్మెంట్ కాలం కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఉన్న కొద్దిపాటి కాలానికి పోస్టింగ్ ఇవ్వాలని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయనకు అనుకూలంగా ట్రెండింగ్ అవుతా ఉన్నటువంటి విషయం కూడా గత కొద్ది రోజులుగా మనం చూస్తా ఉన్నాం. నిజాయితీ కలిగినటువంటి ఏబి వెంకటేశ్వరరావుకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా, అటు రాజకీయ పార్టీల నుంచి, ఇటు ప్రజా సంఘాల నుంచి కూడా లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏబి వెంకటేశ్వరరావుకి వెంటనే గతంలో సస్పెన్షన్ ఎత్తివేయటంతో పాటు సస్పెండ్ చేసినటువంటి కాలానికి మొత్తం జీతభత్యాలు చెల్లించాలని కూడా ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా క్యాట్ యొక్క తీర్పును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి కూడా పంపడం జరిగింది. ఏబి వెంకటేశ్వరరావు ఫైల్ ను జవహర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఈ క్యాట్ తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయడంతో దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో ఒక అప్పీల్ను దాఖలు చేయడం జరిగింది. బహుశా 23వ తారీఖున దీనికి సంబంధించి విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. గతంలో కూడా మనం ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించి అనేక ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అటు చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన అటు కోర్టులో కూడా పోరాటం చేయటం జరిగింది. ఒకసారి సస్పెండ్ అయినప్పటికీ కూడా తిరిగి రెండోసారి కూడా ఆయన సస్పెన్షన్ చేయటం పట్ల క్యాట్ కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి రేపు 23వ తారీఖున దీనికి సంబంధించి విచారణకు వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఏం జరగబోతుందో వేచి చూడాల్సిన విషయం. దేవి రామకృష్ణ, ఈ నెలతో ఏబి వెంకటేశ్వరరావు యొక్క పదవీ కాలం ముగియనుంది అని తెలుస్తుంది. అందువల్లనే ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణలో నిజమెంత? వాస్తవానికి ఏబి వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్ల కాలంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. ఇంటెలిజెన్స్ అధికారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితులను కట్టుదప్పకుండా చేయటంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి అధికారి. ప్రధానంగా కడపలో చోటు చేసుకున్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అప్పట్లో కీలకమైనటువంటి
ఆధారాలను కూడా ఆయన సేకరించారు. ఆ తర్వాత సిబిఐ విచారణకు ఆదేశించిన సమయంలో కూడా సిబిఐ ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు లేని పరిస్థితుల్లో ఏబి వెంకటేశ్వరరావు తన యొక్క విచారణకు సంబంధించినటువంటి తేలినటువంటి కీలకమైనటువంటి ఆధారాలను కూడా సిబిఐకి అప్పగించడం జరిగింది. దానికి సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఒక ఏబి వెంకటేశ్వరరావుని టార్గెట్ చేసినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావును కీలకమైనటువంటి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ఆయన గత 5 ఏళ్ల కాలంగా ఈ ప్రభుత్వంలో అన్ని విధాలుగా అణగదొక్కబడినటువంటి పరిస్థితి అయితే అటు పోలీసు అధికారుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే పరిస్థితి లేకుండా సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు లాంటి అధికారులను కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ఒకవైపు ఆయన కోర్టుకు కూడా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళినప్పటికీ కూడా ఆయన్ని రెండోసారి కూడా సస్పెన్షన్ చేశారు. క్యాట్ కొద్ది రోజుల క్రితం అంటే ఇటీవల కాలంలో డీజీపీని పక్కకు తప్పించి కొత్త డీజీపీని పెట్టే ముందుగా క్యాట్ చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు ఆయనకు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంచినటువంటి జీతభత్యాలు కావచ్చు, అలవెన్సులు కావచ్చు, వాటన్నిటినీ కూడా చెల్లించమని కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి కీలక తరుణంలో పోలింగ్ కు ముందు ఆయన తిరిగి డీజీపీగా వస్తారు, ఎన్నికల కమిషన్ ఆయన్ను డీజీపీగా నియమిస్తుందని కూడా అందరూ భావించినప్పటికీ కూడా క్యాట్ తీర్పు పెండింగ్ లో ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. పోలింగ్ తర్వాత క్యాట్ కూడా చాలా స్పష్టంగా తీర్పు ఇప్పించింది. ఈ నెలాఖరు కల్లా ఆయన పదవీ కాలం ముగియబోతా ఉంది. ఈ లోపు ఆయన చివరిగా ఏదో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించాలన్నటువంటి ఆకాంక్షలో చాలా స్పష్టంగా ఆయనలో ఉంది. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారిని కీలకమైనటువంటి పోస్టింగ్ లో ఉండకూడదన్నటువంటి ఏకైక లక్ష్యం అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనిపిస్తా ఉంది. ఆయన రిటైర్మెంట్ పూర్తి అయ్యే వరకు కూడా ఆయన తిరిగి సర్వీస్ లో చేరటానికి వీలు లేకుండా ఈ హైకోర్టులో ప్రస్తుతం ఈ పిటిషన్ ను దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఐపీఎస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుండటాన్ని కూడా అందరూ కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుట్లో నిజాయితీ కలిగినటువంటి అధికారిగా ఏబి వెంకటేశ్వరరావుకు, ముక్కుసూటి కలిగినటువంటి పోలీస్ అధికారిగా కూడా ఏబి వెంకటేశ్వరరావుకు మంచి గుర్తింపు ఉన్నటువంటి ఇదైతే ఉంది. అయితే ప్రస్తుతం ఏం జరగబోతుంది అనేది అందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. దేవి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.